సింగూరు డ్యాం ముంపు ప్రాంతాల్లో సిరుల పంటలు పండుతున్నాయి. కట్ట మరమ్మతు కోసం డ్యాంలోని నీటిని ఖాళీ చేయడంతో నిత్యం ముంపులో ఉండే నేలలు బయటకు తేలాయి. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ముంపు భూముల రైతులు శనగ, ఆలు, జొన్న, బఠానీ, నువ్వుల వంటి ఆరుతడి పంటలు పండిస్తున్నారు. మరోవైపు డ్యాంను నమ్ముకుని చెరకు సాగు చేసిన రైతులు నష్టపోతున్నామని వాపోతున్నారు. ముంపు బాధితులుగా ఏదో తోచిన పని చేసుకుని బతుకుతున్న రైతులకు అనుకోకుండా కాలం కలిసొచ్చింది. నిత్యం నీళ్ల కింద మునిగి ఉండే భూములు డ్యాం ఖాళీ చేయడంతో పసిడి పంటలకు నెలవయ్యాయి. సింగూరు డ్యాం కట్ట మరమ్మతుల కోసం నీళ్లు ఖాళీ చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని ముంపు రైతులకు కొత్త అవకాశం అందింది. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోళ్ నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాల్లో శనగ, ఆలు, జొన్న, బఠానీ, కుసుమ వంటి ఆరుతడి పంటలు పండిస్తున్నారు. గాల్లోని తేమతోనే పంటలు పండుతాయి. ఎరువులు, పురుగుమందుల వినియోగం సైతం అవసరం లేకపోవడంతో తక్కువ పెట్టుబడులతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సింగూరు నీళ్లు పోయిన వలన ఈ శనిగలు, కుసుమలు, లంకలు వేసిరు ఇప్పటికైతే బాగున్నాయి. అక్కడున్న రైతులంతా కూడా అక్కడ శనగలు, సిరిశెనగలు, కుసుమ పంటలు, ఆలుగడ్డ ఇలాంటి కలిపి రకాల పంటలు అనేవి వేయడం జరిగింది. ఇలాంటి కలిపి రకాల పంటలు వేసుకుంటూ ఈ అన్ని కూడా పప్పు దినుసులు పంటలన్నీ కూడా మనకి నత్రజని అనేది భూమికి అందిస్తూ ఉంటాయి కాబట్టి ఆ భూసారం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా పంటల మార్పిడి అనేది కూడా చేసుకుంటూ మనము రైతులు ఇట్లా సాగు చేసుకున్నట్లయితే ఎంతో కొంత పంట మన చేతికి వస్తుంది అన్న ఉద్దేశం ఒకటి ఉంటుంది. కాబట్టి అట్లాంటి రైతులను కూడా చూసి మనం ముందుకు వెళ్తున్న ఏవైతే మండలాలు ఉన్నాయో, గ్రామాలు ఉన్నాయో కొంచెం అలాంటి పంటలు కూడా వేసుకుంటూ సాగు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఏడాది వానాకాలంలో భారీగా వర్షాలు కురిశాయి. కర్ణాటకలోనూ భారీగా వానలు కురవడంతో మంజీరాలోకి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. భారీగా నీరు చేరినప్పటికీ కట్టకు ముప్పు ఉందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చడంతో అందులోని నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వదిలారు. ఇదే అదునుగా భావించిన రైతులు ముంపు భూముల్లో పంటలు సాగు చేపట్టారు. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోళ్ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో శనగ, జొన్న, సిరిశెనగ వంటి పంటలు సాగు చేశారు. అయితే డ్యాంను నమ్ముకుని చెరకు సాగు చేసిన రైతులు మాత్రం నష్టభయంలో ఉన్నారు. త్వరగా కట్టకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. నీళ్ళు ఇవ్వడం వల్ల చెరుకులకు వాటికి ఇబ్బంది అయింది. డ్యామ్ రిపేర్ ఉండడం వల్ల ఇప్పుడు శనగలు భూమిలో నీళ్ళు పోవడం, చెరువులో నీళ్ళు పోవడం వల్ల చెల్లిన పంటలకు శనగలు, జొన్నలు, కుసుమలు, లంకలు అవి పెట్టడం జరిగింది. తొందరగా కట్ట రిపేర్ చేస్తే అందరికీ అవకాశం ఉంటుంది. చెరుకులు అవి పండించుకున్న రైతులు నష్టపోయారు. తొందరగా డ్యామ్ చేయాలని కోరుకుంటున్నారు. పరిస్థితులేవైనా ముంపు భూముల్లో సిరుల పంటలు పండించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.